ప్రైజ్ ది లార్డ్. టుడే లెట్స్ దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నేడు మనము ఉత్పత్తి క్రమము ఎలాగ జరిగినది బైబిల్ ప్రకారము బైబిల్లో వ్రాయబడి ఉన్నది. మొత్తం భూమి మీద ఉత్పత్తి క్రమము ఎలా మొదలైంది అది మనము ఆదికాండంలో ధ్యానిద్దాం. అయితే మొదట మనము 6వ దినమున దేవుడు నరుని సృజించెను. తన స్వరూపమునందు, తన సొంత రూపమునందు నరుని సృజించి జీవవాయువు వాడిని నాసికారంధ్రంలో ఊది వాడిని అప్పుడు జీవాత్మ ఆయను. వాడే నరుడుగా 6వ దినమున సృజింపబడి ఉన్నాడు అన్నమాట. అయితే ఆ నరుని దేవుడు ఎక్కడ పెట్టాడు? సృజించిన తర్వాత తీసుకుపోయి తూర్పు ఏదైనా దేశంలో ఏదైనా తోటలో నరుని దేవుడు అక్కడ ఉంచున్నాడు. అక్కడ అంతకు ముందు భూమిలో సేద్యము అనేది జరగలేదు. ఎందుకంటే అక్కడ ఏముండేది, నీరు అంటే వర్షం లాంటిది ఏమి కురిసేది కాదు భూమి మీద. అప్పుడే భూమిని సృజించి ఉన్నాడు కదా 7 రోజుల సృష్టిలో. అందుకని దాంట్లో నీరు పారుదల లాంటిది ఏమీ లేకపోవడం వల్ల వ్యవసాయం ఏమీ జరగలేదు. అప్పుడు దేవుడు భూమి నుంచి ఆవిరిని పుట్టించి ఆ ఆవిరిని పుట్టించి ఇట్లా దానివల్ల భూమిని మొత్తం తడిపినాడు. అది మొదటి సేద్య పద్ధతిలో ఫస్ట్ అది నేలను అట్లా తడిపాడు అనమాట. ఆవిరి లేపి ఆవిరితో భూమిని తడిపి తర్వాత ఒక నదిని 5 శాఖలుగా చీల్చి 4 శాఖలుగా చీల్చి మొదటి శాఖ ఏమో హవీలా దేశం మొత్తం పారుచు ఉన్నది. దాని పేరు ఏంటది? పీషోను నది. రెండో నది పేరు గీహోను నది. ఎక్కడెక్కడ పారుతా ఉన్నది? కూషు దేశమంతటా గీహోను నది పారుతా ఉంది. మూడవ నది ఎక్కడ? హిద్దెకేలు. అది అష్షూరు వైపు పారుతా ఉన్నది. హిద్దెకేలు అది అష్షూరు వైపు పారుతా ఉన్నది అనమాట. 4వ నది యూఫ్రటీస్ నది. అది మొత్తం ఏదైనా తోట మొత్తం పారుతా ఉందన్నమాట. ఈ 4 నదుల వల్ల దేవుడు ఆ యొక్క ఏదైనా తోటను లేకపోతే భూమి మొత్తాన్ని, అప్పట్లో భూమి అంటే ఏదైనా తోట ఒక్కటే అంటే ఇంకా ఉండేది, కానీ అక్కడే నరుడు ఉన్నాడు కాబట్టి అదే భూమి అనుకునేవాళ్ళు. అక్కడ మొత్తం సేద్యం చేస్తూ ఉండేవాళ్ళు అంట. అక్కడ ఏమేమి మొక్కలు ఉండేవి? అన్ని రకములైన రమ్యమైన ఫలములున్న చెట్లు మొక్కలు ఉండేవి. అటన్నిటి మధ్యలో కన్నులకు రమ్యమైనది, అది తింటే తెలివినిచ్చు ఫలమును తింటే తెలివిచ్చు ఫలము ఒక వృక్షము ఆ యొక్క ఏదైనా వనములో మధ్యలో ఉన్నదన్నమాట. వీటన్ని వృక్షములకు మొక్కలకు నీటి సరఫరా ఈ 4 నదులు పారుతూ సేద్యపరుస్తూ ఉన్నాయన్నమాట. అలాగూ సృష్టి క్రమం తర్వాత ఉత్పత్తి క్రమము అలాగే ఫస్ట్ ఆవిరి తర్వాత నదులు పారడం వల్ల సేద్యము వ్యవసాయము అనేది భూమి అదే ఏదైనా తోట యొక్క భాగంలో మొదలైనది. నేడు దేవుడు మనకు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి యాప్స్ ద్వారా ఉత్పత్తి క్రమము ఎలాగూ జరిగానో బైబిల్లో రాయబడినది తెలుసుకొని ధ్యానించుటకు దేవుడిచ్చిన ధన్యత కొరకు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్.